అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇద్దరు చైన్ స్నాచర్స్ ఆట కట్టించారు స్థానికులు. ఐపోలవరం మండలం మురుముళ్ల నుండి పసువుల్లంకకు బైక్ పై వెళ్తున్న దంపతుల్ని వెంబడించారు ఇద్దరు చైన్ స్నాచర్లు. అలా కొంత దూరం వెళ్లిన తర్వాత మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. గమనించిన స్థానికులు ఇద్దరు చైన్ స్నాచర్స్ ని వెంబడించారు. సలాదివారిపాలెం లంకలో ఇద్దరు చైన్ స్నాచర్స్ ని పట్టుకొని స్థానికులు పోలీస్ స్టేషన్ లో వారిని అప్పగించారు. ఇద్దరు చైన్ స్నాచర్స్ ని వెంబడించి పట్టుకోగా చైన్ స్నాచర్స్ స్కూటీలో డిఫరెంట్ నంబర్ ప్లేట్ ని గుర్తించారు స్థానికులు. గత కొంతకాలంగా వీరిద్దరూ జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా అనుమానిస్తున్నారు. బాధిత మహిళ రాజ్యలక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇద్దరు చైన్ స్నాచర్స్ ఆట కట్టించారు స్థానికులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కోనసీమ జిల్లాలో ఇద్దరు చైన్ స్నాచింగ్ పట్టుకుని స్థానికులు పోలీసులకి అయితే మాత్రం చెప్పిన ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి ఐపోలవరం మండలం మురమల్ల పశువులంక బ్రిడ్జ్ పై నుంచి ఒక ఇద్దరు దంపతులు బైక్ మీద అయితే వెళ్తున్నారు. బైక్ మీద వెళ్తున్న దంపతులను వెంబడించి చైన్ లాక్కొని వెళ్లే ప్రయత్నం అయితే మాత్రం ఇద్దరు ఆగంతుకులు అయితే చేశారు. వాళ్ళని స్థానికులు పట్టుకుని పోలీసులు కూడా చెప్పిన ఘటన అయితే మాత్రం చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి బాధిత మహిళ రాజ్యలక్ష్మి ఎవరైతే ఉన్నారో పోలీసులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నారు. అయితే చైన్ స్నాచింగ్ జరగడం అనేది సర్వసాధారణంగా మనం చూసుకుంటే కనుక మెట్రో సిటీ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా, సిటీ ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతూ మనం చూడడం తెలుస్తుంది. అయితే ఇప్పుడు సరికొత్తగా చైన్ స్నాచర్లు అయితే మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో కూడా చేరి దొంగతనాలు చేసే ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళని అయితే మాత్రం గ్రామస్తులందరూ పట్టుకుని పోలీసులు చెప్పిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సతీష్. లాగేశారు.